అయితే పడుతుంది చూసారు కదండి. ఇప్పుడు టైం వచ్చేసరికి అయితే 10 అవుతుంది. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు. వీడియో అయితే చపాతీలు అయితే చేస్తున్నానండి. వీడియో అయితే చూడండి. బుజ్జి ఏదో చేస్తున్నట్టున్నా? రాత్రి నుంచి ఇక్కడ వాన పడతా ఉంటే ఈసారికి వేడిగా ఏదైనా తినాలని చెప్పి చపాతీలను బంగాళదుంప కుర్మా చేస్తుంది. ఓకే, ఎంతసేపు పడుతుంది? ఇంకా 10 నిమిషాలు అయిపోతుంది. 10 నిమిషాలు అయిపోతుందా? ఏది ఎలా చేస్తున్నావు? ఇలా చేస్తాను. పిండి ఎందుకు వేస్తున్నావు? అంటే పిండి వేస్తుంది చపాతీలు రుద్దేటప్పుడు కింద దానికి అతుక్కోకుండా పొడి పిండి వేసుకొని రుద్దుతాను. ఇంకా బంగాళదుంప పొడి నేనైతే చపాతీ అయితే చేస్తున్నాను కదండి. మా అమ్మగారికి అయితే చెప్పాను, మా కూర అయితే చేయాలి కదా, బంగాళదుంపలు అయితే ఉడికినాయా లేదా అని చెప్పి చూడమని చెప్పాను. మూత తీస్తేనేమో ఉడకలేదమ్మా, చాలా టైం పట్టిందని చెప్పింది. సరేనని చెప్పి ఇంకా బయట వాతావరణం చూస్తుంటేనేమో ఒకటే గాలులు వాన అయితే పడతా ఉంది. ఇంక చలికి ఏం చేయాలో అర్థం కావలేదు. మాకైతే ఇల్లంతా ఇరికైపోయింది. ఇంకా నైట్ మా బాబు పెట్టిన వీడియో అయితే చూశారు కదండి, ఇల్లు కారుతుందని చెప్పి ఇంకా అలాగే ఇల్లంతా కారుతుంది. ఇంకా ఇది ఒక రోజల్లా పడ్డం అయ్యేసరికి ఇల్లంతా బాగా కారేసరికి లోపల సెలు పుట్టేసరికి ఇంకా బయట పంచలో పడుకొని బ్యాండ్ అయితే అడ్డం కట్టామండి లోనికి రాకుండా. ఇంకా మాటలోనే బంగాళదుంప ఉడికిలేసరికి ఇంకా మా అమ్మగారు అయితే ఇంకా వాటర్ అయితే పడకుండా మా అమ్మగారు అయితేనేమో గిన్నె తీసుకొని బంగాళదుంపలు అయితే ప్లేట్లో వేస్తున్నారండి. మా అమ్మగారు అయితే వచ్చేసరికి ఏమో సండే నా బర్త్డే రోజు వచ్చి ఇంకెక్కడే ఉన్నారు. ఇంకా కుర్మా చేయడానికి అదే చపాతీలో కూర చేయడానికి పైన తోలంతా తీసేయాలి కదండి. ఇంకా ఉడికి తీస్తే బాగుంటుంది. సన్నీళ్ళు పోతే మళ్ళీ ముక్క కట్ చేసుకునేటప్పుడు పిండి అయింది. ఇంకందుకని చెప్పి మా అమ్మగారు మాట్లాడుతూ ఎలా చేయాలి అత్తమ్మ అని అడుగుతుంటే నాకేం తెలుసు అని చెప్పి మమ్మల్ని నవ్వుతూ ఉన్నారు. అదైతే బాగుంటుంది కూర. ఓకే, ఏం చేయబోతున్నావు? 2 కలిపి చేయబోతున్నా, గబా గబా అయిపోతుంది కదా. ఏంది తొందరగా అయిపోవడానికి 2 కలిపి చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు తొందరగా అయితే తొందరగా కలుసుకొని తినవచ్చు. ఎలా చూపించు? రౌండ్ చేసేట్టు పెట్టి ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఇలా వేసుకొని ఎప్పటికప్పుడు చూస్తూ తిరిగేస్తే తొందరగా అయిపోతాయి. ఇలా పచ్చిగా ఉన్నప్పుడు ఇలా పొడి పిండి వేసుకొని ట్రిపుల్ రోటీ మేకింగ్ ప్రాసెస్. అయితే బాగా ఆకలి అవుతుందని చెప్తే సరే బావా ఆకలి అయితే ఇంక తొందరగా అయిపోతాయి కదా అని చెప్పి 3 అయితే చేస్తున్నారండి. 3 అయితే 3 మొదలు చేసుకొని కలిపి పెట్టుకొని ఇంకా వాటి మధ్యలో పిండి పోసి బాగా అదమాలి. అదివిన తర్వాత ఇంకా పొడి పిండి ఎప్పటికప్పుడు మధ్యలో చూసుకుంటూ మరి తీస్తూ చూస్తూ ఉంటే తొందరగా అయిపోయింది. 3 చేసుకోవచ్చు. మధ్యలో పొడి పిండి ఉందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉందనుకో ఇంకా తిరగదిప్పాలండి ఉన్నదాని మీద. తిరగదిప్పి ఎప్పటికప్పుడు పొడి పిండి వేసుకొని చూసుకుంటూ ఉంటే ఇంకా గబగబా అయితే చేసుకోవచ్చండి. ఎవరికైనా తొందరగా కావాలి ఆకలి అయితే తొందరగా తినాలనుకుంటే ఇలా అయితే మీరు చేసుకోవచ్చు. చూసారు కదండి 3 చేయటం అయితే చాలా సింపుల్. పోయినసారి వర్షాకాలం మా బావలు ఇడన్నప్పుడు వీడియో పెట్టారు కదండి, ఇల్లు అయితే బాగా కారుతుందని చెప్పి. ఈరోజు ఒక రోజంతా వాన పడలేక ఇల్లు అయితే బాగా పడిసి నీళ్ళు అయితే బాగా వచ్చినాయి. ఇంట్లో అయితే ఉండదు కాలేదు. అందుకని చెప్పి ఇంక అన్ని పంచులో తెచ్చుకొని చాప వేసుకొని కూర్చొని బయట చేస్తున్నామండి. ఇంక ఇల్లు అయితే చాలా ఇరుకైపోయింది. మా అమ్మమ్మ గారు నేను బాగా వేసరికి ఇంకా ఇల్లు కారుతూ ఉండేసరికి నలుగురు అయితే పంచులో కూర్చొని ఇంక ఈ వానకి వేడిది ఏదైనా తిందామని చెప్పి చపాతీలు అయితే చేసుకుంటూ ఉన్నాము. మాటలోనే అయితే చపాతీలు చేయటం అయితే అయిపోయిందండి. కూర డిష్ తీసుకొని ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చెప్పి కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్క ఒకటి వేసాను. హీట్ అయిందని చెప్పి ఇంకా ఉల్లిపాయ ముందుగానే తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసి బాగా తిప్పాను. తిప్పిన తర్వాత అయితే బాగా వేగిన తర్వాత
ముక్కలు వేసుకొని చెప్పి మూత అయితే పెట్టాను. ఇంకా బాగా అయితే ఆకలి అవుతుంది, చపాతీలు కూడా కాలమంటే ఇంకో స్టవ్ ముట్టించి దాని మీద అయితే పెనం అయితే పెట్టాను. పెనం అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పూసి ఇంకా చపాతీలు చేసినవి అన్నీ అయితేనేమో దాంట్లో మచ్చటంగా పెట్టుకున్నానండి. ఇంకా పెనం అయితే బాగా హీట్ ఎక్కిందని చెప్పి ఆ చపాతీ తీసుకొని పెనం మీద అయితే వేసి చూశాను. బాగా అయితే హీట్ ఎక్కింది. చపాతీ అయితే వేసుకున్న తర్వాత చపాతీ అయితే వేసుకున్నాం కదా, దాని మీద లైట్గా ఆయిల్ అయితే వేయాలి కదా, అందుకని చెప్పి ఆయిల్ అయితే లైట్గా అయితే పైన వేసానండి. వేసిన తర్వాత చపాతీ నిండా అయితే పోయాలి కదా, చపాతీ నిండా పోయాలని చెప్పి కర్రతో అంటూ ఉన్నాను. అంతలోకి టమాటాలు పచ్చిమిరపకాయలు బ్రౌన్ కలర్లో వేగుతూ ఉన్నాయి. ఇంకా వేగుతూ ఉంటే ఇంకా ముందుగానే కట్ చేసుకున్న బంగాళదుంపల ముక్కలు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా బంగాళదుంపలు అయితే ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అయితే బాగా వేగినాయి కదండి, ఇంకా అందుకని చెప్పి వాటిలో అయితే బంగాళదుంప అయితే వేసుకోవాలి. ఇంకా మా అమ్మగారికి అయితే వీడియో తీయటం రాదు కదండి. బావ అయితేనేమో అత్త వాళ్ళు ఫోన్ చేస్తే ఇంకా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మా అమ్మకి అయితే వీడియో తీయడం రాదు కాబట్టి ఇంకా వీడియో అయితే పై చూపిస్తుంటే అట్టు కాదని చెప్పి ఇట్టు అని చెప్పి చూపించాను. ఇంకా అంతలోకి చపాతీ వేసుకున్నాం కదండి, చపాతీ అయితే ఇంకా కాలుతూ ఉంది. ఇంకా బావ ఏమో ఆకలి అవుతుంది వచ్చి లేపు చేయమని చెప్పేసరికేమో నేను చపాతీలు కాలుస్తూ ఉన్నాను. చపాతీలు కాలుస్తూ ఉంటే చపాతీ అయితే బాగా కాలుతూ ఉంది కదండి, కూర అయితే కూర ఎట్లా ఉందని చెప్పి గెంటి పెట్టి తిప్పాను. తిప్పిన తర్వాత మూత వేసాను. మూత వేసిన తర్వాత ఇంకైతే బాగా అయితే ఉడికినాయండి. ఇంకా ముందుగానే నీళ్ళు గోధుమ పిండి పసుపు వేసుకొని నీళ్ళలో బాగా కలుపుకొని కూరలో పోసుకుంటే బాగా రుచి వచ్చిందని మా అత్తగారు అయితే చెప్పింది. అక్కడ మా మేనత్త ఉందండి మా ఊర్లో. ఒకసారి ఇంత వెళ్తే కూర ఇలా చేయి మా కొడుకు బాగా తింటాడని చెప్పి నాకు బాగుంది మా ఆంటీ చేసినట్టు కూర చేయంటే ఒకసారి చూశాను కదా బావ చూసి చేస్తాను అన్నాను. కాకపోతే దీంట్లో కొద్దిగా లైట్గా పసుపు ఎక్కువ పడింది. మీరైతే పసుపు తక్కువ వేసుకొని చూడండి. తాలింపు గింజలు కూడా ఇంట్లో అయితే అయిపోయినాయండి, మీ కాంటే కూరలో వేసుకోవచ్చు. నేను అయిపోయింది కాబట్టి వేయటం చూపించలేదు. అంతలోకి చపాతీ అయితే బాగా వేడై బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయితే కొంచెం కాలింది. కాలిన తర్వాత తీసుకొని ఇంకో ప్లేట్లో అయితే వేసుకున్నామండి. ప్లేట్లో అయితే వేసుకున్నాం కదా, ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇంకా తొందరగా చేయాలని చెప్పి కావాలని చెప్పి అయితే నేను కాలుస్తూ ఉన్నాను. ఇంకో అయితే ఒకటే వర్షం కదండి అని చెప్పి జల్లు పడుతుందని చెప్పి గ్యాస్ తరుగుతుందని చెప్పి మా పెళ్లి బండి అయితే అడ్డుకట్టామండి. ఇంకొకటే వర్షం కదా, మా అమ్మమ్మ గారు అయితే ఒకటే ఎవరం అండి ఎవరం చెప్పుకొని ఇంకొకసారిగా తలుపుతున్నారు ఆపమనేసరికి వీడియో తిప్పేసరికి. చపాతీలు అయితే నేనైతే వేడి చేసి కాలుస్తూ ఉన్నాను. కాలుస్తుంటే ఇంకా అంతలోకి మాటల్లో అయితే అత్తోళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు కదండి. ఒకసారి మంచిళ్ళు అయిపోయాయని చెప్పి మంచిళ్ళ డబ్బా కూడా ఇచ్చాము. బయట అయితే వర్షం పడుతూ ఉంది. బాగా మంచిలోకి వెళ్ళాడు, తడుస్తాడేమో అనుకుంటే బాగా మాటలో వచ్చేసాడు. వర్షం చూడండి అయితే ఎట్ట పడుతుంది. బావ అయితే బాగా వర్షంలో తడిసిపోయాడండి. తడిసిపోయి ఇంకప్పుడు టైం వచ్చేసరికి 10 అయింది. ఇంకా వర్షం పడుతుంటే అయితే ఏం చేసుకోలేదు. చపాతీలు అయితే చేసి అమ్మమ్మ ఆకలి అవుతుంది అంటూ ఉంటే ఇంకా గబగబా చపాతీలను కూర అయితే చేసి ఇంక ఫస్ట్ అమ్మమ్మకి అయితే వేసి ఇచ్చాను. టేస్ట్ ఎలా ఉందమ్మమ్మ అని అడిగితే ఇంక పక్కనే నుంచున్నాను. ఫస్ట్ టైం కదండి కూర చేస్తుంది, ఇంక అందుకని చెప్పి పక్కన ఉంటే అమ్మమ్మ గారు అయితే సూపర్ ఉందని అయితే చెప్పారు. నా దానికి హద్దులే లేవు. మీకు నచ్చినట్టయితే